బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. చివరి రోజు నామినేషన్లు వెల్లువెత్తాయి. ఇక డిసెంబర్ 11న మొదటి దశ పోలింగ్ జరగనుండగా అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ జరుగుతుంది. విజేతలను వెంటనే ప్రకటిస్తారు. ఇక రేపటి నుంచి రెండవ దశ నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. చారి, సంధ్య, తెలంగాణలో ఒకవైపు ఈ నామినేషన్ల ప్రక్రియ మొదటి దఫాకు సంబంధించి ముగిసింది. ఈరోజు కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి ఈ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అయితే తెలంగాణలో మొదటి దఫా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొత్తం 189 మండలాల్లో 4236 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 37,440 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పెద్ద ఎత్తున ఈ 2 రోజుల పాటు 27, 28, 29 3 రోజుల పాటు జరిగిన నామినేషన్ ప్రక్రియలో పెద్ద ఎత్తున అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. అన్ని గ్రామ పంచాయతీల్లో పోటీ చేయడానికి ఆసక్తి కనబరిచారు. అయితే ఒకవైపు బీసీల రిజర్వేషన్ అంశం పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ ఆ రిజర్వేషన్లు కాకపోతే పాత రిజర్వేషన్ల ప్రకారమే నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లు చేశారో ఆ రిజర్వేషన్ల ప్రకారమే నామినేషన్లు దాఖలయ్యాయి. అయినప్పటికీ పెద్ద ఎత్తున అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోవడానికి నామినేషన్లు వేశారు. మొత్తంగా ఈ నామినేషన్లు ఈ రోజుతో ముగియడంతో రేపు దీని నామినేషన్లకు సంబంధించిన వడపోత కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత అభ్యంతరాలను డిసెంబర్ 1వ తేదీన స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి డిసెంబర్ 3వ తేదీన ఉంటుంది. అదే రోజు 3వ తేదీనే ఈ అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఆ తర్వాత డిసెంబర్ 11వ తేదీన పోలింగ్ ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఆ కౌంటింగ్ ప్రారంభమైన 2 గంటలలోనే ఫలితాలు వెలువడించే అవకాశం ఉంటుంది. ఆ రోజు సర్పంచ్ ఎన్నికవుతారు. ఆ సర్పంచ్ తర్వాత ఉప సర్పంచ్ని కూడా అదే రోజు 11వ తేదీన ఎన్నుకుంటారు. మొత్తానికైతే మొదటి దఫా నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. దీంతో ఇక రేపటి నుంచి రెండవ దశకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంగా అవుతుంది. 3 రోజుల పాటు కూడా ఆ రెండవ దఫాకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. సంధ్య. రైట్ తిరుపతి చారి.